హే, నువ్వు కూడా ఆ సన్నప్తి ట్రావెలర్ గాడిలాగా అయిపోయావు. సాయిబాబా మీద విపరీతంగా నోటి దురుసుతో ఇప్పుడు ఆ FIR లో నా పేరు లేదు. అన్నా అని నోరారా పిలిచిన పాపానికి గోమూత్రం నోట్లో పోసుకొని నోరు శుద్ధి చేసుకుంటున్నాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మంచి చెప్తే కూడా మంచిని పాజిటివ్గా తీసుకోకుండా మంచి చెప్పిన వాళ్ళని ముంచేయాలని చూస్తున్న కాలం ఇది. దానికి తాజా అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే మన గోవింద సేవ సత్యభామ. ఒక అన్నలాగా నేను నా సొంత చెల్లెల్లాగానే అనుకునేంటి ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, నా చెల్లెల్లా భావించే చెప్తున్నానమ్మా అని చెప్పేసి 4 మంచి మాటలు చెప్పాను. నేను ఏ ఆచార్యుడిని నిందించలేదు, చిన్నజీయర్ స్వామి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని సమర్థించింది లేదు, అసలు వాళ్ళ టాపిక్కే తెచ్చింది లేదు. నేను కేవలం జ్యోతిర్మఠానికి పీఠాధిపతిగా ఉన్న అవిముక్తేశ్వరానంద స్వామి గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఎందుకమ్మా స్వాముల పేర్లు తీయటం, వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసుల గురించి నువ్వు ఎందుకంత హైలైట్ చేయటం, ఇదే నేను మాట్లాడింది. కానీ దాని గురించి వీడియో చేస్తూ సత్యభామ చాలా అబ్యూజివ్గా మాట్లాడింది. సో చూద్దాం ఏమంది. మొదట ఈవిడ పెట్టిన థంబ్నెయిల్ చూద్దాం. ఇదే వీళ్ళ అసలు రంగు, నా తాళి సాక్షిగా. అలాగే టైటిల్ చూస్తే వీళ్ళిద్దరూ కెమెరా ముందు కెమెరా వెనక నడిపించే కథలు. బా ఏం కథలమ్మా, నువ్వు మాట్లాడదాం కానీ ఇప్పుడు ఎందుకు తొందరపాటు. జరిగిన విషయాల గురించి నీకు 4 శుద్ధులేగా చెప్పాం. ఏమ్మా వీలైతే సనాతన ధర్మానికి మేలు జరిగేలాగా చూడు. సనాతన ధర్మం ముఖ్యం తప్ప సంప్రదాయం కాదు. సంప్రదాయం ఎంతవరకు ముఖ్యం అంటే మన ఇంట్లో మనం చేసుకునే ఆచార వ్యవహారాలకు వరకే. కానీ విశాల దృక్పథంతో ఆలోచిస్తే ధర్మం ముందు సంప్రదాయమైన, కులమైన, ప్రాంతమైన, భాష అయినా మరేదైనా కూడా అవన్నీ చాలా చిన్నవి. ఇదే కదా మేము చెప్పింది. దానికి నువ్వు ఎందుకు అంత అఫెండ్ అయ్యావో, ఎందుకు ఇంత అంటే కౌంటర్లో ఏమో చేసిన యాక్షన్స్, ఓవర్ యాక్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాం. దాన్ని ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో మీరే ఆలోచించుకోండి హిందూ బంధువులు. ఆ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి కూడా. ఆ వీడియోస్, ఆ కంటెంట్ లేదా ఆ వీడియో సారాంశం ఏంటంటే, పూజ్య చిన్నజీయర్ స్వామి వారి పరువు నా వలన పోతుందట. ఈ మధ్యకాలంలో ఈ వివాదాలు ఏవైతే ఏర్పడ్డాయో జీయర్ స్వామి వారి మీద, ఆ వివాదాలకు కారణము నేనేనట. నా వలనే జీయర్ స్వామి వారిని వివాదాల్లోకి లాగుతున్నారట. నా వల్లనే పూజ్య స్వామి వారిని అందరూ తిడుతున్నారట. నేను గురుద్రోహం చేస్తున్నానట. నా వలన స్వామి వారికి ప్రమాదం అట. ఇలా చక్కటి కంటెంట్తో వీళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళ కంటెంట్కి జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వీళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాను. అమ్మా ఇప్పుడు ఇద్దరికి కలిపి కౌంటర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడారో తెలుసుకుని, ఎవరికి కౌంటర్ ఇవ్వాలి, ఏ పాయింట్ మీద కౌంటర్ ఇవ్వాలో తెలుసుకుని కదా ఇవ్వాలి. బహుశా నువ్వు ఓవర్లుక్లో మర్చిపోయావో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో మర్చిపోయావో నాకు తెలియదు. కానీ నా వీడియోని ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకుని చూడు. అర్థం కాకపోతే ఇంకోసారి తిప్పుకు చూడు. అర్థం కాకపోతే అర్థమయ్యేదాకా తిప్పుకుంటూ చూడు. కానీ ఒకళ్ళ స్టేట్మెంట్లు ఒకళ్ళకి ఆపాదిస్తూ రెండింటినీ ఒకే ఘాటిని కట్టేస్తూ మాట్లాడదు. కరుణాకర్ గారు మాట్లాడిన మాటలకి కరుణాకర్ గారు నీకు చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్తారు. కానీ నన్ను కలిపి మాట్లాడేస్తే నేను మాట్లాడని మాటలకి నేను ఏమని సమాధానం చెప్పాలి? వీళ్ళు ఏమంటారంటే, నేను వీడియో చేసి గట్టిగా అరిచానట, తిట్టానట, దాంతో స్వామివారి మీద వివాదాలు బాగా పెరిగిపోయాయట. ఇది ఒక ఎలిగేషన్. స్వామివారి పైన ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి, దాన్ని బాగా వైరల్ చేసిన వ్యక్తి నాకు తెలిసి మన సంతోష్ కుమార్ గణపాటి గారు. స్వామివారి ప్రవచనంలో ఒక ముక్కను కట్ చేసి అప్పటికప్పుడు వైరల్ చేసింది వాళ్ళు. ఆ తర్వాత వరుసగా 3 రోజులు ఆపకుండా కొన్ని వందల వీడియోస్లో స్వామివారిని బూతులు తిట్టడము, పండితులమి, బ్రాహ్మణులమి, వేద పండితులని, కొన్ని పీఠాలకు సంబంధించిన వాళ్ళని అని చెప్పుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా స్వామివారిని విమర్శించడము, తిట్టడము, అసలు చదవలేని ఒక బూత్ థంబ్నెయిల్స్ పెట్టడము, విపరీతంగా చూసేవాళ్ళకు బాధ కలిగించే, చూసేవాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండే థంబ్నెయిల్స్ పెట్టడము, ఇవన్నీ నేను 3 డేస్ చూసి. నువ్వు ఏం చూసావో నాకు తెలీదమ్మా. కానీ ప్రతి వాళ్ళ రియాక్షన్ వెనకాల కూడా ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళు రియాక్ట్ అయ్యిందాన్ని నేను కానీ కరుణాకర్ గారు కానీ ఎప్పుడైనా సమర్థించామా? నేను చెప్పింది కూడా అదే. ఎవరైనా ఒక స్థాయి ఉన్నోడు ఆ సబ్జెక్టు ప్రకారం విమర్శించుకోండి, కానీ అబ్యూజివ్గా మాట్లాడితే మాత్రం ఎవరికి బాగోదనే చెప్పాం. భరించలేక నా దగ్గర ఉన్న ప్రమాణాలతోటి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను, ఎవరైతే హిందుత్వం ముసుగులో రెచ్చగొట్టడము, అమాయకుల్ని రెచ్చగొట్టడము, వారి స్వార్థమైన పనులకి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకోవడం, ధర్మ ముసుగులో వ్యాపారం చేయడం, అమాయకుల్ని ధర్మం పేరిట వంచడం చేస్తున్నారో ఇలాంటి బత్తాయిలకి
జ్యూస్ పిండే కార్యక్రమం అని చెప్పాను, స్పష్టంగా చెప్పాను. ఆ వీడియో ఉంది. ఈ మాట నేను చెప్పిన తర్వాత కూడా దాన్ని ఎలాగ వక్రీకరించారంటే హిందువులందరినీ తిడుతుంది అనే విధంగా వక్రీకరించారు, బాగా ట్రోల్ చేశారు. ట్రోలింగ్కి నేను రెడీ అయ్యే ఈ వీడియోస్ చేశాను. ట్రోలింగే కాదు, స్వామివారి జోలికి వస్తే ఎంతైనా పోరాడతాను, చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమైన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ అదే స్టాండ్ తీసుకుని ఉంటున్నా. మరి నువ్వు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నా నిన్ను చంపటానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. ఎందుకంటే మేము జేహాదీ బ్యాచ్లు కాదు కదా, మాకెవరికి అట్లాంటి ఆలోచన లేదు. కానీ నువ్వు ఆ స్థాయిలో నిలబడదాము అనుకోవటం గొప్ప విషయం. కానీ దానికోసం ఇన్ని అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడికి నువ్వు అసలు ఎవరిని ఏమీ అనలేదు, జనమంతా కావాలని నిన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేసేసారు అనుకుంటున్నావు చూడు, ఇది తప్పు. ఎందుకంటే నువ్వేమేమన్నావో, ఎలాంటి వీడియోలు చేసావో, పిసుకుతాను అన్నది ఎలాంటి జెస్చర్స్తో చెప్పావో అందరూ చూశారు. అర్థమైందా? సరే, స్వామివారి మీద వివాదం ఆరంభమైన తర్వాత 3 రోజులకి నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ 3 రోజులకు ముందు కొన్ని వందల వీడియోస్ చేసి పండితులని చెప్పేవారే స్వామివారిని తిట్టారు. ఇప్పుడు ఈ వీడియోస్కి ఈ కరుణాకర్ గారు అలాగే ఈ లలిత్ కుమార్ గారు బాధ్యత వహిస్తారా అని అడుగుతున్నారు. నేను వీడియోస్ చేసి అరిచారట, అది వీళ్ళ అభియోగం. బాధ్యత వహిస్తారా అని చెప్పేసి అన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మేము ఎప్పుడైనా సమర్థించామా? లేదుగా. పోనీ స్వామివారి వ్యాఖ్యల విషయంలో వ్యతిరేకంగా విభేదిస్తూ మేమేమైనా కామెంట్స్ చేసామా? లేదుగా. ఇక బాధ్యత గురించి మాట్లాడావు. బాధ్యత అంటే నువ్వు మాట్లాడితే ఏ విధంగా అయితే ఫోన్ చేసి అమ్మా దయచేసి ఇట్లా స్వామీజీల పేర్లు తేవద్దు, మీకు 2 సందర్భాల్లో మేము చెప్పింది కూడా ఒకటే కాంటెక్స్ట్. ఒకటి, పూజ్య గణపతి సచ్చిదానంద స్వామివారి పేరు తీస్తూ వీడియో చేసినప్పుడు అమ్మ స్వామీజీల పేర్లు ఎందుకు తీసేయమ్మా అన్నాం. అలాగే రెండోసారి అవిముక్తేశ్వరానంద పేరు పెట్టినప్పుడు అమ్మ పీఠాధిపతుల పేర్లు ఎందుకు అవి తీసేయమ్మా అని వీడియో ముఖంగా శుద్ధులు చెప్పాం. అంతేగా జరిగింది. ఇది కాకుండా అమ్మ సంతోష్ గణపతి గారి పేరు అనకమ్మ బాగోదమ్మా, ఆ భారతవర్ష శివప్రసాద్ పేరు అనమాకమ్మ బాగోదమ్మా అని మేము అడుక్కున్నావా? మాకేమన్నా పట్టిందా? లేదుగా. స్వామీజీల విషయంలో నీకు వీళ్ళ గురించి ఎలా చెప్పామో ఇలాంటి మాటలే మాట్లాడిన కొంతమందికి స్వామివారి మీద, జిఆర్ స్వామివారి మీద చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఫోన్లు చేసే చెప్పాం. అందులో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారికి కూడా ఫోన్ చేసి స్వామి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, స్వామివారి పట్ల మీరు ఖండించడం తప్పు కాదు, మీకు అది ఖండించే హక్కు పూర్తిగా ఉంది, కానీ భాష నియంత్రించుకోండి, మీరు ఒక పీఠాధిపతిగా ఉన్నారు, మీరు ఈ విధంగా మాట్లాడటం తగదండి అని చాలా వినమ్రపూర్వకంగా చెప్పాం. నీకెంత మర్యాదగా చెప్పామో వాళ్ళకి అంతే మర్యాదగా చెప్పాం. అలాగే పెద్దలు బంగారయ్య శర్మ గారికి కూడా ఫోన్ చేసి ఏమండి ఇలా నేల రాయాలి లేకపోతే దండం పక్కన పెట్టాలి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు స్వామి అనే చెప్పాం. మేము ఇరుపక్షాలని సమన్వయం చేసే బాధ్యతతోనే మాట్లాడాం తప్ప ఇరుపక్షాల్లో ఎవరో ఒకరిని రెచ్చగొట్టి మా పబ్బం గడుపుకోవాలి మేము అనుకోలే. అండ్ ఇప్పుడు నీ విషయంలో కూడా ఎప్పుడైతే పరిస్థితి చేయి దాటిపోయిందో, ఇక మేము ఎన్ని చెప్పినా సరే నీ పాటికి నువ్వు స్వామీజీలనే టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నావో దాని గురించి మేము వీడియో చేశాం తప్ప నిన్నొక్కదాన్నే ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వల్ల మా కొనగూరే ప్రయోజనాలు ఏమీ లేవు. మరి స్వామివారిని పట్టుకొని నువ్వు త్రిదండం పక్కన పెట్టి ముక్కు నేలకేసి రాయాలి అన్నాడు ఒక వ్యక్తి. ఎవరు? ఈ బంగారయ్య శర్మ గారు. అతని మీద వీడియో ఎందుకు చేయడం? మీరు అలా తిట్టవచ్చా? 70 సంవత్సరాల వయసున్న యతీశ్వరుని పట్టుకొని నువ్వు త్రిదండం పక్కనేసి ముక్కు నేలకేసి రాయి అంటున్న బంగారయ్య శర్మ గారి మీద మీరు వీడియో ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు ఏంటమ్మా? 85 సంవత్సరాలు ఉన్న అప్పాజీ వారు నీ చావుకి కారణం ఆయనే. నువ్వు వీడియో చేస్తే నీ మీద వీడియో చేసామా? నీకు కూడా ఫోన్ చేసే చెప్పాం, అలాగే శర్మ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాం. ఇదే జరిగింది. వీడియో చేసి ఖండించవచ్చు కదా. అలాగే ఇంకా ఎంతో మంది మేము పండితులము, వేదాలు చదివాము, బ్రాహ్మణోత్తములం మేము అని చెప్పుకునే వాళ్ళు స్వామివారిని పట్టుకొని ఇష్టారీతిగా తిట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పర్సనల్స్ కూడా తీసి కల్పించి తిట్టారు, దరిద్రపు తమనేసి పెట్టారు. వాళ్ళందరి ఫోటోలు వేసి మీరిద్దరూ మీకు మంచి ఛానల్స్ ఉన్నాయి కదా, పాపులారిటీ ఉంది కదా, వీడియోస్ ఎందుకు చేయలేదు? ఏమి లాభసాటి ప్రయోజనాలు ఉన్నాయని మీరు వీడియోస్ చేయలేదు అని క్వశ్చన్ చేస్తున్నాను నేను. నువ్వు క్వశ్చన్ చేస్తావమ్మా, ఎందుకంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకు కదా. కాబట్టి మేము ఏదో చెప్తున్నాం కాబట్టి నువ్వు ఏదైనా అడిగేయగలుగుతావు. కానీ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఆన్సర్ ఒకటే. ఈ వివాదాన్ని మేము తగ్గించాలి, ఎవరో ఒకళ్ళ సైడ్ నుంచి దీన్ని కొంచెం అణుచుకుంటూ వెళితే రెండో పక్షం కూడా కూల్ అవుతుంది అన్న ఒకే ఒక్క సదుద్దేశం తాగాను తప్ప రెచ్చగొట్టడం ఏముందమ్మా. ఇప్పుడు జిఆర్ స్వామి వారు కొన్ని ప్రశ్నలు అడిగారు, వీళ్ళకి కాలింది, వీళ్ళకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళకి కాలుతాయి. కానీ మధ్యలో నష్టపోయేది ఎవరో తెలుసా? సగటు హిందువు. ఎందుకంటే సంప్రదాయాల పరంగా చూస్తే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఇంతమంది ఉంటారు, అలాగే స్మార్త సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఇంతమంది ఉంటారు, కానీ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇంతమంది ఉంటారు. ఇంతమంది కూడా ఈ ఇంతటి వైషమ్యాల వల్ల విషాల వల్ల చీలిపోతే అది మా ఆవేదన.
మాకు ధర్మం యొక్క విశాల ప్రయోజనాల గురించి, దేశం గురించి ఆలోచిస్తున్నాం తప్ప సంకుచితమైన కులం గురించో, సంప్రదాయం గురించో, స్వార్థ ప్రయోజనాల గురించి మేము ఎప్పుడు ఆలోచించలేము. నువ్వు అంటున్నావే మీకు ఎటువంటి ప్రయోజనాలు అని చెప్పేసి. మాకు కావలసిన ఇటువంటి ప్రయోజనాలన్నీ మా ఛానల్లో మేము నెంబర్లు ఇచ్చుకుంటున్నామమ్మా. మేమంటే నచ్చిన వాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు మాకు ఇచ్చుకుంటున్నారు. మాకు ఈ ప్రయోజనాలు చాలు, దీని ద్వారా మేము చేయగలిగిన పని మేము చేస్తూ ఉన్నాం. అర్థమైందా? ఇలా వీడియోలు చేస్తే ఒక రేటు, చేయకపోతే ఒక రేటు అని తీసుకునేంత అలవాటు, అవసరం, ఆ జబ్బు ఏది మాకు లేవు. ఓకేనా? చెల్లెలివి కదా, అంటే నేను చెల్లెలు అనుకుంటున్న వ్యక్తిని కాదా, అందుకని ఇంతకు మించి సమాధానం చెప్పలేకపోతున్నా. నీవెందుకు వీడియో చేయలేదయ్యా? వీడియో చేసినట్లే చేసి మీరు చేసింది ఏంటంటే చచ్చిన పామును చంపారు, వానపామును కొట్టి మేము కూడా అడ్డం పడ్డాం జీరస్వామి వారికి అని గొప్పగా నటించారు మీరు. ఎవరో సతీష్ రాఘవ శర్మ అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఇంతకుముందు హమారా ప్రసాద్ గారు అందరూ తిట్టారు, అందరితో తిట్టించుకున్న వ్యక్తి. ఆహా, వానపాము అమ్మా, నీకు తెలుసో లేదో ఆ సతీష్ రాఘవ శర్మని హమారా ప్రసాద్ గారు తిట్టిన కారణం ఏంటి? జీఆర్ స్వామి వారిని తిట్టిన దాని గురించి కాదు. రాధా మనోహర్ గారిని, నన్ను, ప్రసాద్ గారిని, కరుణాకర్ గారిని అందరినీ కలిసి వీళ్ళు చేస్తుంది తప్పు, అసలు క్రైస్తవ మతం గొప్పదని చెప్పాడు. అందుకని హమారా ప్రసాద్ గారు కుక్క దొబ్బులు పెట్టారు. దానికి హమారా ప్రసాద్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాం మేము. కానీ ఈ సందర్భంగా ఈ గాడిద ఎవడో ఈ సతీష్ రాఘవ శర్మ నువ్వు అనుకుంటున్న వానపాంగాడు ఉన్నాడు చూసావా, ఆడు వానపాంలా కనపడే తాజ్పాంగాడు. ఆ తాజ్పాంగాడు రామానుజాచార్యుల వారి విగ్రహం గురించి, అదేవిధంగా చిన్నజీయర్ స్వామి గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, స్వామివారి సేవా కార్యక్రమాలని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటే దాని మీద నేను కానీ కరుణాకర్ సుగుణ గారు కానీ కౌంటర్ ఇవ్వటం జరిగింది. కౌంటర్ ఇవ్వటం ఏంటి? ఆడికి చెక్కేసాం అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి ఆడు వానపాం, అదే నువ్వు టార్గెట్ చేస్తుంటే స్వామివారికి ఎంత ద్రోహం చేస్తాడా వీడు, అంత ద్రోహం చేస్తాడా అని నువ్వు ఫీల్ అయ్యేదానివి. అది మేము డిఫెండ్ చేసాం కాబట్టి ఆడు వానపాంలాగా కనిపిస్తున్నాడు. బా, వాట్ సెలెక్టివ్ సింపతి. బాగుందమ్మా, నువ్వు అదే అప్రోచ్తో ఉండు, నువ్వు మారొద్దు అసలు, నువ్వు అంతే. అలాగే ఈ రాఘవ శర్మ అనే లఫూటుగాడి గురించి మాట్లాడి ఆడు వానపాం అన్నావు. అవతలు ఇంకో అనకొండగాడు ఉన్నాడు, ఆడి పేరు ప్రశ్నారావణు. మరి ఆడు స్వామివారిని చైనాజీయర్ అని చెప్పేసి, లేకపోతే చిన్నాజీ అని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అమ్మా ఆలి తిట్టాడు. మరి ఆడు తిట్టినప్పుడు మీ సోకాల్డ్ ప్రతినిధులు, శ్రీ వైష్ణవ ప్రతినిధులు అంతా అప్పుడు ఎక్కడున్నారమ్మా? అప్పుడు కూడా మరి నేను కరుణాకర్ గారు అడ్డం పడ్డాం. అప్పుడు అంతకుముందు ఎవరో తిట్టేశారు, ఆల్రెడీ తిట్టేసిన అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడు శాంతం చచ్చిపోతే మాకు తెలియదు, కానీ ఎవడో తిట్టాడు కాబట్టి నువ్వు తిట్టొద్దు అంటే ఒకటి తిడతాడు ఆగిపోయాడా? మళ్ళీ తిట్టాడుగా స్వామివారిని. పోనీ మేము తిడితే ఆగిపోయాడా? మళ్ళీ తిడుతున్నాడుగా. ఒకసారి తిట్టాం సార్లే అని వదిలేస్తున్నామా? ఆడు ఎన్నిసార్లు స్వామివారి పేరు తెస్తే అన్నిసార్లు ఆడి గుండు గీసి సున్నబొట్లు పెట్టేస్తాను సబ్జెక్టుతో. మరి తమరు ఎక్కడున్నారమ్మా? మీ సంప్రదాయ ప్రతినిధులంతా ఏం చేస్తున్నారు? ఓకే, అంటే మీరు ఫైట్ చేస్తే వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు, మేము ఫైట్ చేస్తే వాళ్ళు పిల్లపాములు, వానపాములు. ఓకే, ఇప్పుడు మీకు హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేకులు, అన్యమతస్థులు కంటే కూడా స్వధర్మంలో ఉంటూ సంప్రదాయ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేస్తే అదే అన్నిటికంటే పెద్ద యుద్ధము. ఓకే, చేసుకోమ్మా, చేసుకో. కానీ దానికి పోయి మా గురించి మాట్లాడుతున్నావు చూసావు, ప్రయోజనాలు అని చెప్పేసి. ఇందాక కరుణాకర్ గారు మొన్న క్వశ్చన్ చెప్పారు, నాకు స్వామివారు చాలా ఆదుకున్నారు నా సంస్థ నిలబడటానికి అని చెప్పేసి. నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, నేను స్వామివారి విషయంలో ఎన్నోసార్లు నిలబడ్డా, మాట్లాడతాను, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటా. కానీ ఈ రోజుకి కూడా నేను ఆశ్రమాల నుంచి అన్నా పైసా తీసుకోలేదు. అనా పైసా తీసుకోవాలా, ఇది ఏ రోజు నేను చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మొన్న దత్తపీఠం నుంచి తీసుకున్నదే నేను తీసుకున్న ఫస్ట్ ప్రైజ్ రివార్డు. దానికి ముందు దాని తర్వాత ఏ ఆశ్రమం దగ్గర నుంచి నయా పైసా తీసుకున్నానని చెప్పే స్వామీజీ ఎవరన్నా ఉంటే రమ్మను. అది నువ్వు అనుకునే స్వామీజీ అయినా సరే. నేను ఏ ప్రయోజనాలు ఆశించి పనిచేసేవాడిని కాదు. నా ప్రయోజనం ధర్మం. ఆ ధర్మం యొక్క విశాల ప్రయోజనాల కోసం నేను ఎంతకాలమైనా పనిచేస్తూనే ఉంటా, ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటా. అలాగే శ్రీ వైష్ణవ ప్రతినిధులు అన్నానని చెప్పేసి మళ్ళీ దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ ప్రతినిధులు అన్నానని అందరూ పిసికేసుకుంటారేమో, కాదండి. నేను ఆ రోజు స్వామివారి ఆశ్రమంలో అహోబిల స్వామివారి ముందు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అన్నారు కదా, అవునండి మేము ప్రతినిధులు మేము అడ్డుకుంటాం అని చెప్పేసి వాదించారు కదా, అలాంటి ప్రతినిధుల గురించే మాట్లాడుతున్నాను. దయచేసి ఇది సంప్రదాయంలో ఉన్న ప్రతి వ్యక్తిని అంటున్నానని అనుకోవాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నేను ఎంత చెప్పినా సరే వీళ్ళు నన్ను సంప్రదాయ ద్వేషిగా నిరూపించడానికి ఫిక్స్ అయిపోయారు. అని వాళ్ళు ఎంత ఫిక్స్ అయిపోయినా, ఎంత దుష్ప్రచారం చేసినా నేనేంటో నా అంతరంగానికి తెలుసు. ఆ వ్యక్తిని మేము కూడా కొడుతున్నాం అనేసి ఏదో పైగలా చూపించి చేస్తాం మేము కూడా జీరస్వామి వారి మీద వీడియో అని సైలెంట్ అయిపోయారు. అమ్మా అంతే అనుకోకమ్మా, ఆల్రెడీ స్వామివారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒకడున్నాడు, తీన్మార్ మల్లన్న అని చెప్పేసి.
ఆ తీన్మార్ మల్లన్న మీద కేసులు కట్టించింది మేమేనమ్మా. అమ్మా కేవలం కొట్టేసి మేము కూడా కొడుతున్నాము అని ఆగిపోయిన వాళ్ళం, అలా ఊగిపోయే వాళ్ళం కాదు. మేము చట్టపరంగా చేసేది చట్టపరంగా చేసాము, సబ్జెక్టు పరంగా చేయాల్సిన వాడికి సబ్జెక్టు పరంగా చేసాం, దాడి పరంగా చేయాల్సి వస్తే దాడి 100% చేసేస్తాం వాడి మీద. కానీ ఇక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ ప్రయోజనం వేరు, నా ప్రయోజనం వేరు. నీ ప్రయోజనం సంప్రదాయం, నా ప్రయోజనం ధర్మం. అది చాలా విశాలమైంది, చాలా పెద్దది. చూద్దాం ఇంకేమంటుంది. ఎప్పుడు చూస్తున్నా నా మీద మీ పెత్తనం ఏమిటి? పెద్దలకు ఫోన్ చేస్తారు, సత్యభామతో ఆ వీడియో తీయించండి, ఈ వీడియోలో ఈ మొక్క సత్యభామ చెప్పి కట్ చేయించండి, సత్యభామ చెప్పి తమ్ముళ్ళు మార్పించేసేయండి. నా మీద ఏమిటి పెత్తనం? వాళ్ళకి చెప్పరా మీరు? నాకే చెబుతారా నీతులు? ఇప్పుడు నా ఇంట్లో నాకు ఒక కూతురు ఉందమ్మా, పక్కింటానికి ఇంకొక కూతురు ఉంది. ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఏదన్నా తప్పు చేస్తుంటే నా కూతురికి నేను చెప్తా, అలా చేయటం తప్పమ్మా అని చెప్పేసి. అంతేగాని పక్కింటోడు కూతుర్ని పిలిచి నేను చెప్పను. ఎందుకు? నాకు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి. అలాగే నువ్వు మా ఆడబిడ్డవి, హిందూ ఆడపడుచు అనుకున్నాం కాబట్టి నీకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేశాం. అవును, నువ్వు అట్ట కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నేను ఎవరి మాట ఎన్నో అంటావా? మాకు చెప్పంగా ఎన్నప్పుడు ఏం చేస్తాం? చెడాక చూస్తాం, అంతే జరిగేది. నువ్వు లాజిక్లు మాట్లాడకమ్మా, లాజిక్లు అస్సలు బాలేదు. స్వామివారిని తిడుతుంటే నేను అడ్డం పడ్డా, నా దగ్గర ప్రమాణాలతో వీడియోలు పెట్టా. స్వామివారిని నోటికొచ్చాడు తిట్టని వాళ్ళని నేను కూడా తిట్టాను. నువ్వు తిట్టావనే చెప్తున్నావు అమ్మా. నువ్వు తిట్టుకున్నందుకు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు బంగారే శర్మ గారిను, దర్శన శర్మ గారిను, లేకపోతే ఇంకొక శాస్త్రి గారినో శర్మ గారినో నువ్వు తమ్నైల్ పెట్టావు కదా, అలా తిట్టుకుంటే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. నువ్వేం వీడియోలు చేసావు అనే దాని గురించి మాట్లాడటం తప్పు కాదు, కానీ మేము చెప్పిన దాని గురించి వక్రీకరించి మాట్లాడకూడదు. మేము ఎంతవరకు కూడా వివాదాన్ని తగ్గించాలి, ఈ వివాదాన్ని ముగింపు పలకాలి, ఇదే ధోరణితో మాట్లాడా. నా వీడియో కావాలంటే చెక్ చేసుకో. నేను ఒక పీఠానికి అనుకూలంగాను, ఒక పీఠానికి వ్యతిరేకంగాను నా వీడియోలో ఎక్కడైనా మాట్లాడుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడవచ్చు. ఏమో మరి మీకు ఎలా ఉంటుంది? ఒకసారి నా మీద వీడియో పెట్టారు కదా, అది విని మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. అప్పుడెప్పుడో జంబూ దీపం స్వామి ఏదో అంటే అతన్ని తిట్టాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యక్తిని తిట్టాను, సమ్మక్క సారక్కల విషయంలో తిట్టాను అని మీరిద్దరు చెప్పింది ఇద్దరు చెప్పుకుంటున్నారు. అప్పుడెప్పుడో వాళ్ళని ఏదో అనడం గొప్ప కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి మీరు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు ఎంతో మంది స్వామివారిని ఇష్టం వచ్చేట్టు తిడుతున్నారు కదా, వాళ్ళ మీద వీడియోలు చేసి వాళ్ళని కూడా తిట్టండి. ఎందుకు తిట్టడం లేదు? తిడితే హ్యాపీయా నువ్వు? అంటే మేము కూడా నీకులాగా అన్యమతస్తుల మీద లేకపోతే హిందూ వ్యతిరేకుల మీద పోరాటం కాకుండా హిందువుల మీద కొట్టుకుంటూ హిందువులతో గొడవలు పడుతూ బతికేయమంటావు, అంతే కదా? నువ్వు ఆ పని చేస్తున్నావు కదమ్మా, నువ్వు చేసుకో. మమ్మల్ని కూడా అదే పని చేయమంటావు, అంతవరకు కరెక్ట్. నా వలన గురు ద్రోహం జరిగిందంట, గురువు గారికి పరువు పోతుందట. పాపం ఇద్దరూ కలిసి కూడబలుక్కున్నట్టు ఎలుగెత్తి అరుస్తున్నారు. గురుద్రోహం అంటే ఏమిటో మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడాలి. అంతేకాదు మిమ్మల్ని నేను చాలా ప్రశ్నలు అడగాలి, మీకు అవి తెలియాలి, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. ఒక సభలో ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి అలాగే ఈ టీం మొత్తం వద్దిపర్తి పద్మాకర గురువు గారి సన్నిధిలో ఏం మాట్లాడారో వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా సభ మీద ఆశీర్లై ఉన్న సాక్షాత్ శివస్వరూపులైన గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి శిరస్సు వచ్చి సాష్టాంగ పాద నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే మీకు కూడా నమస్కారం. నిజంగా గురువు గారి ముందు మాట్లాడాలంటే ఫస్ట్ మాటలు తడగొట్టినాను. ఎందుకంటే నేను దాదాపు ఒక 1000 సభల్లో లేకపోతే ఒక 4-5 వీడియోల్లో మాట్లాడి ఉంటాను. గురువు గారు పాండిత్యం, ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నది కాదు, గురువు గారిని దాదాపు 7 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. మీరందరూ బహుశా మీరందరంటే మీరు కాదు, మొత్తం చూసే వాళ్ళందరూ కూడా చాలా మంది పుణ్యం కోసం పురుషార్థం కోసం చూస్తారు. నాలాంటి వాళ్ళు ఎందుకు చూస్తారంటే ఒక ప్రేరణ కోసం చూస్తారు. ఏమిటి గురుదేవులు ఇచ్చే ప్రేరణ అంటే, ఎంతో మంది ప్రవచనకర్తలు ఉన్నారు, అందరూ కూడా కూర్చోబెట్టేసి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః ఇవి చెప్తూ ఉంటారు. కానీ ఇందాక మాట్లాడేటప్పుడు గురువు గారు ధర్మ గ్రంథాల గురించి చెప్తూనే ధర్మ రక్షణ గురించి కూడా చెప్పారు, ధర్మ రక్షణ యొక్క ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. అలా చెప్పే గురువులు ఇప్పుడు ఉన్న ప్రవచనకర్తల్లో ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే ఒక్క గురుదేవులు నాకు కనపడ్డారు. శబాష్, ఈ గురుభక్తి ఉందే ఇది ప్రశంసనీయం. మన ఈ లలిత్ కుమార్ గారు ఏం చెప్తారో విన్నారు కదా, సాక్షాత్తు శివస్వరూపులైన వద్దిపర్తి పద్మాకర గురువు గారు వారి శివస్వరూపులను ఒప్పుకున్నారు. అలాగే ఇతర ప్రవచనకారులందరూ కూడా ధర్మం గురించి చెప్పరట. అలా చెప్పానా? నాకు అర్థం కాలేదమ్మా. జనాలు కావాలంటే మళ్ళీ రివైండ్ చేసుకోండి. అలా చూసేవాళ్ళు ఎవరు అంటే అందులో నాకు మా గురువు గారు కనపడ్డారని చెప్పాను తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అని నేను అనలేదమ్మా. ఒకవేళ నీకు అలా అనిపించింది అంటే బహుశా చిప్ ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, ఆలోచించుకో. మళ్ళీ ధర్మ ప్రచారకులు తయారు చేయరట, కానీ ఒక్క వద్దిపర్తి గురువు గారు మాత్రమే ఆ పని కూడా చేసి దేశానికి సేవ చేస్తున్నారు. చాలా నేను అన్ని డైలాగులు అన్నానా? నాకే తెలియలేదమ్మా. నువ్వు వీడియో ప్లే చేసింది మళ్ళీ మళ్ళీ వింటే కూడా నాకు దానిలో అర్థం ధ్వనించట్లేదు. నీకు ధ్వనించింది అంటే శబాష్,
కాకపోతే ఇంత లౌక్యము ఇంత లాజిక్ మరి మిగతా పీఠాధిపతులు స్వామీజీల విషయంలో కూడా తీసుకుంటే బాగుండేదిగా. మంచి విషయం. ఇది గురు నిష్ఠ అంటే ఇలా ఉండాలి. అలాగే గురువు గారు సకల శాస్త్రాలు చదివారు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే వద్దిపర్తి గురువు గారు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. సాయి అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. హే, నువ్వు కూడా ఆ సన్నప్తి ట్రావెలర్ గాడిలాగా అయిపోయావు. సేమ్ ఆడేదైతే ప్లే చేస్తున్నాడో నువ్వు అదే ప్లే చేస్తున్నావు. కలిసిపోయారంటే అప్పుడే శత్రువులకి శత్రువులు మిత్రుడు అంటారు కదా. ఆహా, ఇక్కడ కబీర్ దాస్ గారి దోహాల్లో సాయి ఇతరా దీజియే జామే కుటుంబ సమాయ వైభీ భూకా నారహు సాధుల భూకాజాయి అని ఒక దోహం ఉంది. అక్కడ సాయి అంటే ఈశ్వర అన్నమాట. అర్థమైంది కదా. వద్దిపర్తి గురువు గారు చెప్పిన తర్వాత దీన్ని క్రాస్ చేయవచ్చా, దీన్ని ఖండించవచ్చా, సాయి అంటే ఈశ్వరుడు అని అర్థము అనేసి పూజ గురువు గారు చెప్తున్నారు. అమ్మ విషయం ఏంటంటే ప్రతి భాషకి ఒకే అర్థం ఉండదు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పింది ఏంటి? కబీర్ రాసిన దోహాల గురించి చెప్పారు. కబీర్ దోహాల్లో సాయి అనే శబ్దాన్ని ఈశ్వర శబ్దానికి ప్రతీకగా వాడారు. అది ఏ భాష? వ్రజ భాష. అవునా? ఇప్పుడు వీళ్ళు సాయి అని పిలుస్తుంది ఈ బాబాని ఎక్కడా ఉండి? మరాఠీ నేలలో ఉండి, మరాఠా భూమిలో ఉంటూ సాయి అంటే అదే అవుతుందా? ఇప్పుడు తెలుగులో రండి అంటే మర్యాదగా ఇతర అయ్యే అని పిలిచినట్టు, అదే హిందీలో రండి అంటే దవడమ్మడ పెట్టి పీకుతారు. ఎందుకు? అక్కడ అది బూత్ కాబట్టి. పదం ఒకేలా పిలిచినంత మాత్రాన అర్థాలు ఒకటైపోవమ్మా. అలాగే సాయి శబ్దాన్ని కబీర్ రాశాడు అంటే కబీర్ రాసిన ఉద్దేశం ఈశ్వరుడు అని. కబీర్ దృష్టిలో సాయి అనగానే సాయిబాబా కాదు, కూర్చుని సాయిబాబా అని భజన చేసుకోమని కాదు. అర్థమైందా? కాబట్టి మా గురువు గారు చెప్పినా తప్పే. మా గురువు గారు చెప్పారు కాబట్టి తప్పైనా సరే భజన చేసుకుంటూ కూర్చుంటాను ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు పురాణాల్లో ఉదాహరణ తీసుకుందాం అమ్మా. అంటే మళ్ళీ దీన్ని కూడా తర్వాత నువ్వు వక్రీకరిస్తావు, అయినా కూడా నాకు ఎంతకంటే బెటర్ ఉపమానం దొరకలేదు కాబట్టి చెప్తున్నా. ప్రహ్లాదుడి కథలో ప్రహ్లాదుడి గురువుల పేర్లేంటి? చండామార్కులు. ఆ చండామార్కులు ఇద్దరూ కూడా హరిభక్తులు కాదు. కానీ ప్రహ్లాదుడిని అక్కడికి చేర్పించిన తర్వాత ప్రహ్లాదుడు అయ్యయ్యో మా గురువు గారే నాకు హరిభక్తి వద్దని చెప్తున్నారు, మరి నేను విష్ణువుని పూజిస్తే పాపం అనుకున్నాడా? ప్రహ్లాదుడు హరిభక్తిలోనే ఉన్నాడు. నేను కూడా అంతే. ధర్మం ఏ వైపు ఉంటే దాన్నే మాట్లాడతా. నా హిందూ ఆడబిడ్డలు ఎవరైతే లవ్ జిహాదులకు గురవుతున్నారో వాళ్ళని లవ్ జిహాదుకు గురవకుండా కాపాడుకోవటమే నా బాధ్యత. ఆ లవ్ జిహాదులకి లేకపోతే ఆ మతం పట్ల సానుభూతికి కారణమవుతున్న ఏ బొకడా సిద్ధాంతాన్నైనా సరే చివరిగాళ్ళు విల్లా మాలిక్ కన్నా లేకపోతే గుల్లా మాలిక్ కన్నా అన్నిటిని తీసేస్తా. ధర్మం ముందు నేనే బొత్స ఆఫ్టర్ ఆల్ని. అట్లాంటిది నా పైన ఎవరో కూర్చొని చెప్పినంత మాత్రాన ధర్మం కాని దాన్ని స్వీకరిస్తానని నువ్వెట్లా అనుకుంటావు? దీన్ని నువ్వు వక్రీకరించి నాకు గురువు గారికి ఏదైనా భేదాలు పెంచడం కోసం ఎలా వాడుకుంటావు? వాడుకో. బహుశా ఇంతకంటే గోల్డెన్ వీడియో, గోల్డెన్ ఆఫర్ నీకు ఎవరేమో రెచ్చిపో. వీళ్ళేం చేస్తున్నారు? వద్దిపర్తి గురువు గారు మా గురువు గారు, మేము వారికి శిష్యులు మేము చెప్పుకొని ఈ బ్యాచ్ మొత్తము సాయిబాబా మీద విపరీతంగా నోటి దురుసుతో ఒక ముస్లింగా చిత్రీకరించి వీడియోస్ చేస్తున్నారు రోజు. అయ్యో 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 సత్యభామ, ఇన్ని మాటలు నువ్వు మాట్లాడకూడదమ్మా. అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, కానీ నీ పేరు ఉంది. నువ్వు సాయిబాబా గురించి ఉరికమ్మా. పైగా ఏ1 దీని గురించి ఏం మాట్లాడతావు చెప్పు? చెయ్యొచ్చు. మీకు అలాంటి ప్రూఫ్లు ఉంటే వీడియో చేయొచ్చు. నీ దగ్గర ప్రూఫ్ ఉండే చేసావు, మరి నీ మీద ఎందుకు కేసేసారు? ఫస్ట్ అది ఆలోచించుకో. కానీ ఎప్పుడు మీ గురువు గారు కూడా దానికి వీడియో చేయమని అంగీకరిస్తే అదే స్టాండ్ తీసుకుని ఉంటే వీడియో చేయొచ్చు. మీ అందరికీ మరో బంపర్ ఆఫర్ ఇస్తున్నాం మా సాయి భక్తులతో పాటు నీకు కూడా. ఒకవేళ మా గురువు గారు కనుక ఈ మూమెంట్లో మీరు ఎవరన్నా వెళ్ళైనా సరే, అదేంటండి పద్మాకర్ గారు మీ శిష్యుడిని చెప్పుకుంటూ లలిత్ కుమార్ సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లలిత్ కుమార్, కరుణాకర్, శివప్రసాద్, భాస్కర్కి వెళ్ళి వీళ్ళంతా సాయిబాబాని వ్యతిరేకిస్తుంది తప్పు అని చెప్పేసి ఒక్క వీడియో బయట ఇవ్వండి స్వామివారు అని మీరు వెళ్ళి అడగండి అమ్మా. మీరన్నా తీసుకోండి. ఈ సాయి భక్తులు ఎట్టాగు మా గురుదేవుల గడప తొక్కట్లా వెళ్ళిపోయి ఆ భాను మేకలగాడు, ఆ రమణమూర్తి గాడు, ఆ రావణగాడు, ఇంకోటి ఎవడో గలేజ్ గాడు, క్యాబేజీ గాడు ఎవడో ఉన్నాడు, ఆడు కొంపని ఎట్లాంటి వాళ్ళ కొంపలన్నీ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు పోతున్నారు. మీరైనా సాటి హిందువుల దగ్గరికి వెళ్ళిపోయి ఇగో సాయిబాబా భగవంతుడు కాదండి మీ వాళ్ళు కాదంటున్నారు అని చెప్పేసి వీడియో చేయించు. ఓకేనా? లేదు కనీసం చిన్నజీయర్ స్వామి దగ్గరికన్నా వెళ్ళి స్వామివారితోటైనా సాయిబాబా పరమాత్మ స్వరూపము, సాయిబాబాని వీళ్ళు ద్వేషించడం పరమ తప్పు, శివశక్తి కరుణాకర్ని, హిందూ జనశక్తి లలిత్ కుమార్ని ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను అని కనీసం స్వామివారితోనే చెప్పించమ్మా. గురువు గారేమో సాయి అంటే ఈశ్వర అని అర్థం చెప్తారు.
ఏలూరు ప్రణవపీఠంలో గురువు గారు సాయిబాబాని కూడా స్థాపన అన్నట్టు మర్చిపోయినమ్మా, సాయిబాబా గురించి మన జిఆర్ స్వామి వారు కూడా కొంచెం గొప్పగా చెప్పారు. మరి నువ్వు గురుధిక్కారం ఎలా చేస్తున్నావు సాయిబాబా మీద వీడియోస్ చేసి? సాయిబాబాని ఏదో అనగొండ మాట్లాడి కేసులు పెట్టించుకుని హిందువులు ఆలోచించుకుంటారులే. నేను చెప్పాల్సింది నేను చెప్పా కానివ్వండి. చేసి చక్కగా బ్రాహ్మణోత్తములతోటి వేదోక్తంగా శాస్త్రోక్తంగా పూజలు చేపిస్తున్నారు. సాయి సత్చరిత్ర గురించి పూజ్య గురువు గారు ఉపన్యాసాలు ఇచ్చి అవన్నీ కూడా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో లేకపోతే గ్యాప్ వస్తుందేమో అని భయపడ్డా. ఈ వీడియో ముఖంగా కూడా ఒకటే చెప్తున్నా, హిందూ బంధువులారా, సాయి ముస్లిము, సాయి మనకి దేవుడు కాదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే సాయి ముఖ్యం కాదు, లలిత్ ముఖ్యం కాదు, శాస్త్రం ముఖ్యం. శాస్త్రం దేన్నైతే చెప్పదో దాన్ని ఎవ్వరూ నమ్మొద్దు. అది ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా, చివరికి రేపు నేనే చెప్పినా, లేదు నేను మళ్ళీ చెప్తున్నా, సాయిబాబా మీద నేను ఏదైనా వీడియోలు ఆపేస్తే అంటే చర్చ కానీ లేకపోతే ఇంకొక రకమైన డిస్కషన్ కానీ జరుగుతూ ఆ డిస్కషన్లో కన్విన్సింగ్ పాయింట్స్ తోటి నేను కన్విన్స్ అవ్వకుండా ఆపేస్తే అమ్ముడు పోయానని ఫిక్స్ అవ్వండి. నేను డబ్బుల కోసమే వీడియోలు చేస్తున్నాను అని ఫిక్స్ అయిపోండి. డబ్బులు తీసుకునే సాయిబాబా మీద వీడియోలు మానేస్తున్నానని ఫిక్స్ అయిపోండి. ఓకేనా? బహుశా ఇన్ని ఆఫర్లు ఇంతమందికి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ కూడా ఎప్పుడు ఇవ్వలేదబ్బా, నేను నీకు ఇస్తున్నా, తీసుకోపో. వారి శిష్యులు అని చెప్పుకుని ఈ బ్యాచ్ మాత్రము ప్రతిరోజు సాయిబాబాని తిడుతూ సాయిబాబా మీద యుద్ధం ప్రకటిస్తూ సాయిబాబా గుళ్ళు ఉండకూడదు అనేసి వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు. కరెక్ట్, సాయిబాబా గుళ్ళు హిందూ దేవాలయాల్లో ఉండకూడదు అంటున్నాను. అలాగే సాయిబాబా గుళ్ళే కాదు దర్గాలని కూడా అంటున్నా. కానీ తిట్టేస్తూ అన్నావే, నేను ఎప్పుడు తిట్టాను సాయిబాబాని? ఇప్పుడు తిట్టటువంటి ఏంటి? సాయిబాబా గురించి మాట్లాడుతూ ఆడొత్త వేస్ట్ గడు, బారకో, దొంగ ముండా కొడుకు, సన్నాసి ఇట్లాంటి పదాలు వాడితే అవి తిట్లు. నేను అలాంటి పదాలు ఒక్కరోజు కూడా బాబా గారి గురించి వాడలేదే. మరి తిట్టాను అని ఏ ఆధారంతో చెప్తున్నావు? పెద్దలు మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్, వారు హైదరాబాద్ వచ్చి వారు కూడా సాయిబాబా గురించి ఆయన హిందుత్వంలోని గురువే దైవమే అన్నట్లుగా చెప్పడం జరిగింది. చెప్తే వారి వ్యాఖ్యలను కూడా మీరు ఖండించేశారు. గురుద్రోహం అంటే దీన్ని అంటారు. ఇది కూడా గురుద్రోహమేనా? ఆయన సరసంచాలకు, ఆయనకు ఆ స్థాయి ఉంటుంది. కానీ ఒకవేళ మోహన్ భాగవత్ గారు చెప్పారు కాబట్టి నేను సాయిబాబా విషయంలో నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, నేను సాయిబాబా భక్తురాలుగా మారిపోయాను అని అనిపిస్తే నువ్వు ఒకసారి స్ట్రైట్గా చెప్పేసి అయిపోద్దిగా. ఆ ఎఫ్ఐఆర్లో నుంచి నీ పేరు కూడా తీపిచ్చేసుకోవచ్చు కదా. సో మోహన్ భాగవత్ గారు చెప్తే నీకు ఏదైనా ప్రమాణమే అంటావు. అయితే మోహన్ భాగవత్ గారు మొన్నే చెప్పారు, హిందూ అనేది అక్కడ గ్రంథాల్లో లేదు, అది ఎవడో ఇచ్చిన పేరు అని చెప్పేసి దాని మీద మరుగుదొడ్డి గడు కూడా వీడియో చేశాడు. మరి నువ్వు కూడా ఏమంటే హిందూ అంటే గ్రంథాల్లో లేదంట కాబట్టి నాకు హిందూ అనే పదంతో సంబంధం లేదు అని చెప్పేసి ఒకసారి చెప్పేయమ్మా. పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి ప్రతిదీ తీసుకోవాలంటే పెద్దోళ్ళకి పెద్ద పెద్ద ప్రయోజనాలు, పెద్ద పెద్ద అవసరాలు, పెద్ద పెద్ద వ్యూహాలు చాలా ఉంటాయి. మనమెంతమ్మా చిన్నోళ్ళం. కానీ చిన్నవాళ్లే కొన్ని సాధిస్తారు. ఎందుకంటే ఏనుగులు పోలేని చోటకు కూడా దూరగలిగేది ఎలుకలే. ఆ ఎలుకలతోటే చాలా పెద్ద పెద్ద పనులు అవుతాయి. కాబట్టి మమ్మల్ని తక్కువ అంచనేకు, తప్పుడు అంచనా అసలేకు. ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? గురువు గారేమో సాయిబాబాకి భక్తుడు, శిష్యులేమో సాయిబాబాని ఎండగడుతున్నారు. దీన్ని గురుద్రోహం అంటారు. ఇలాంటి చర్యల వలన గురువు గారి పరువు పోతుంది. మా గురువు గారి పరువు ఏమీ పోదమ్మా. నేను ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చా, మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నా. నువ్వు ఎవరైతే గొప్ప దేవుడు అనుకుంటున్నావో సాయిబాబా, ఆ సాయిబాబా కంటే 1,00,000 రెట్లు నా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు నాకు ఎక్కువ. నాకు ఆ సాయిబాబా కంటే మా పద్మాకర్ గారు 1,00,000 రెట్లు గొప్ప. ఇందులో గురువుగారు పరువు ఏం పోతాయి? మా గురువు గారిని సాయి కంటే గొప్ప దేవుడిగా చూసుకుంటున్నా నేను. ఇంకా టు బి మోర్ ప్రిసైజ్, గురుదేవో మహేశ్వర. ఇందాక నేను సాక్షాత్తు శివస్వరూపులైన గురుదేవులు అన్న రీజన్ కూడా అదే. ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? గురువు గారేమో సాయిబాబాకి భక్తుడు, శిష్యులేమో సాయిబాబాని ఎండగడుతున్నారు. దీన్ని గురుద్రోహం అంటారు. ఇలాంటి చర్యల వలన గురువు గారి పరువు పోతుంది. ఒకవేళ సాయిబాబా వలన హిందుత్వానికి ప్రమాదం ఉంటే, హిందువులు విభాగం అయిపోయి, దేశం విభాగం అయిపోయి, మత విద్వేషాలు రెచ్చిపోయి ఇలాంటివి ఏదైనా పరిస్థితులు ఉంటాయి అనుకుంటే ముందు ప్రక్షాళన ప్రణవపీఠం దగ్గర నుండి, పూజ్య మీ గురువు గారి దగ్గర నుండి మొదలెట్టారు. ముందు గురువు గారి చేత మాన్పించేయండి. గురువు గారికి చెప్పి ప్రణవపీఠంలో ఆ విగ్రహం తీయించేయండి. గురువు గారితో చెప్పించేయండి, సాయిబాబా దేవుడు కాదు, గురువు కూడా కాదు, ఏదో తెలియక పెట్టాము, ఇప్పుడు అవసరం లేదు, హిందువులు నమ్మకండి అని పూజ వద్దిపర్తి గురువు గారితో చెప్పిస్తే లక్షలాది మంది హిందువులు నమ్ముతారు వారి మాట. వారికి లక్షలాది మంది ఫాలోయింగ్ ఉంది. గురువు గారిది ఆ దారి, గురువు గారి శిష్యులు అని చెప్పుకునే వీళ్ళది ఈ దారి. ఇప్పుడు పరువు ఎవరిది పోతుంది? గురువు గారి పరువు పోతుంది. గురుద్రోహం అంటే దీన్ని అంటారు. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు మీకే చెప్తున్నా, గురుద్రోహం గురించి మీరు మాట్లాడకండి, గురువు గారి పరువు గురించి మీరు మాట్లాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుద్రోహం అనే పదం నేను వాడలేదు. అయినా కూడా నువ్వు చెప్పావు కాబట్టి నీకు చెప్తున్నా,
నీకు మాట్లాడే రైట్ లేదమ్మా, అసలు మీకు అస్సలు అర్హత లేదు, మీరు అస్సలు మాట్లాడొద్దు. పైపెచ్చు నేను ఇందాక ఆల్రెడీ ఉపమానం చెప్పా, గురువు చెప్పినంత మాత్రాన ప్రతిదీ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే గురువు గారి ఆలోచన సరళి వేరు, గురువు గారు చూసే తత్వం వేరు, నేను చూస్తున్న తత్వం వేరు. బహుశా మా గురువు గారు అందరినీ ప్రేమించటం, అందరినీ తన సొంత వాళ్ళగా భావించటం అలవాటైపోయింది. కానీ రియాలిటీ చూస్తున్నది మేము. బాబా ముసుగులో హిందుత్వాన్ని పలచన చేస్తున్నది ఎవరు? బాబా ముసుగులో ఇస్లాం సంప్రదాయాల పట్ల ఆసక్తులుగా మారుస్తున్నది ఎవరు? బాబా ముసుగులో లవ్ జిహాదీలకు రాచమార్గాన్ని పరుస్తుంది ఎవరు అనేది మేము చూస్తున్నాం. కాబట్టి మేము నేరుగా దీని మీద ఫైట్ చేస్తున్నాం. బహుశా ఈ సత్యాన్ని, ఈ తత్వాన్ని ఒకనాటికి కాకపోతే మరో నాటికి మా గురుదేవులే తెలుసుకోవచ్చు. లేదు, ఒకవేళ నిజంగా మేమే తప్పు చేస్తూ ఉంటే మా గురుదేవుల ప్రభావంతో మా తప్పుని మేమే తెలుసుకోవచ్చు. ఏం జరుగుద్దో కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటికైతే మేము మాట్లాడుతున్న దానికి మేము ప్రమాణం చూపిస్తున్నాం. అటువంటి ప్రమాణాన్ని చూసి మేము చూపించేదంతా తప్పు అని ఖండించడానికి ఒక్క సాయి భక్తుడు కూడా ఎందుకు రావట్లేదు? పైగా చిన్నజీయర్ స్వామివారి తరఫునే కాకుండా సాయిబాబా తరఫున, సాయి భక్తుల తరఫున కూడా నువ్వే వకాలతు పుచ్చుకుంటున్నావు చూసావా? ఇది షాకు. ఇది చాలా కొత్త ట్రెండ్. చూసుకుందాం. మరి శ్రీ వైష్ణవ సంప్రదాయ అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి గోవింద సేవ సత్యభామ గారు చెప్తున్నారు కాబట్టి సాయిబాబా గారి పూజల్లో గడుపుతారా? సాయిబాబా పూజల వైపు మళ్ళుతారా? మరి చూడాలి. వీళ్ళిద్దరూ కూడబలుకొని చెప్తారంటే ఆశ్రమంలో నరేంద్ర అనే ఒక అబ్బాయి ఉన్నాడట. పిల్ల బచ్చా, ఇలాంటి పిల్ల బచ్చాలు ఆశ్రమంలో తయారవుతున్నారు అని ఒక ఎలిగేషన్ ఆశ్రమం మీద కూడా వీళ్ళు వేయడం జరిగింది. ఈ పిల్ల బచ్చా అనే వర్డ్ ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ యూజ్ చేశారనమాట. ఇది పిల్లల్ని ఆదరించే పద్ధతి. పిల్ల బచ్చాల నువ్వేమైనా 30 ఏళ్ల వయసులో అలా ఆకాశం నుండి ఊడిపడ్డావా? అమ్మా, ఇన్ని మాటలు అక్కర్లేదు. నువ్వు అన్నది కరెక్టే. మేమేమి 30 ఏళ్ల వయసులో పైనుంచి ఊడి పడిపోలేదమ్మా. తల్లి కడుపులో నుంచే వచ్చాము. 1, 2, 3 అనుకుంటూ అలా ఏజ్ పెరుగుతూనే వచ్చింది మాకు కూడా. కానీ 10 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో వాళ్ళు చేసే పనులు, లేకపోతే 20 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వయసు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతూ పెద్దల మధ్యలోకి వెళ్ళిపోయి పెద్దరికం చూపించుకోవాలని చెప్పేసి తేడాపాడా మాటలు మేము ఎప్పుడు మాట్లాడాల. కాబట్టి నన్ను నువ్వు అలా అంటానికి నువ్వు సరిపో. ఓకేనా? అప్పుడు నీది పిల్ల బచ్చా స్థాయి కాదా? ఇలాంటి పిల్ల బచ్చాలు అంటున్నావే, ఎంతమంది పిల్ల బచ్చాలు ఆశ్రమంలో ఉన్నారో పేర్లు కాస్త చెప్పు. ఇప్పుడు ఆశ్రమంలో వేదం చదువుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఇతరత్ర విద్యార్జన కోసం వచ్చిన పిల్లలు ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నీకంటే ఎక్కువ సార్లు ఆశ్రమానికి మేము వెళ్ళాం కదా, మేము చూసాం. అటువంటి పిల్లల్ని, అటువంటి బిడ్డల్ని మేము ఏ రోజన్నా ఒక మాట అన్నామా? ఇప్పుడు కూడా అన్నామా? లేదు కదా. వేదం చదువుకుంటూ విద్యను ఆర్జిస్తున్న వాళ్ళని, వాళ్ళు బ్రహ్మచారులైనా సరే వాళ్ళని మేము చాలా గౌరవంగా చూస్తాం. చిన్నపిల్లలైనా సరే, నరేంద్ర కంటే చిన్నపిల్లలైనా సరే. కానీ ఈ నరేంద్ర అలాంటి వ్యాఖ్యలు కాకుండా తప్పుడు కథనాలు అల్లాడు. పైగా శివప్రసాద్ విషయంలో, శివప్రసాద్ వీడియోలు చేస్తూ ఉంటే అతని వెనకాల మేమే ఉండి చేపిస్తున్నాము అంటూ తప్పుడు ప్రచారాలు చేశాడు. ఇది అతనికి తెలియని విషయము, కానీ తెలిసినట్టుగా చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పాడు. కాబట్టి మేము మాట్లాడాం తప్ప పిల్ల బచ్చ అంటే వయసును బట్టి కాదమ్మా, అర్థం చేసుకో. ఒక పని పూజ్య స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఈ నరేంద్ర పిల్ల బచ్చాగాడు, ఇలాంటి పిల్ల బచ్చాగాళ్ళు ఇంకా ఆశ్రమంలో తయారవుతున్నారు అని ఒక విషయం నీకు ధైర్యం ఉంటే స్వామివారి ముందు అని చూడు. ఏంటి, నీకు ఎవరు చెప్పలేదమ్మా? ఆల్రెడీ అనేసాం, స్వామివారితో చెప్పాం ఆల్రెడీ. అయ్యో, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదు అంతే. అసలు పబ్లిక్ లో ఆశ్రమం పేరు తీసి లిగేషన్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అంత తెగింపు ఎందుకు నీకు? 19-20 సంవత్సరాల వయసు ఆ కుర్రాడిది. 19-25, 6 ఏళ్ళ గ్యాప్ ఉంది. ఏదో ఒకటి క్లారిటీతో చెప్పు. 19-20 సంవత్సరాలు అంటే ఒక రకం, 19-25 ఏంటి? అయినా ఆశ్రమం మీద పగ ఏంటి అంటున్నావు? అంటే వాడినంటే ఆశ్రమాన్ని అన్నట్టు. స్వామివారి విషయంలో నీకంటే ఎక్కువ బాధ్యతగా ఉంది మేము. స్వామివారిని ఎవరైతే నోరు పారేసుకుంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం మేము ప్రయత్నం చేసాం. అంతే తప్ప వాళ్ళని తోక తొక్కిన తాసులాగా రెచ్చిపోయేలాగా చేయటం కోసం వాళ్ళని ఇంకో 4 తిట్టి వాళ్ళతో ఇంకో 10 మాటలు అనిపించే పని మేము చేయలా, మేము చెయ్యం కూడా అమ్మా. ఈజీరని చెబుతూ ఉన్నారు. ఆశ్రమంలో ఉండి పూజ్య స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఉంటారు. పంచ సంస్కారం అయ్యి నియమనిష్టంతో బ్రతుకుతున్న అబ్బాయిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పిల్ల బచ్చా కదని మాట్లాడతారా మీరు? ఇది వీళ్ళు ఆశ్రమంలో ఉండే వాళ్ళకి, స్వామివారి శిష్యులకి ఇచ్చే విలువ. ఆశ్రమంలో ఇక నరేంద్ర తప్ప శిష్యులే లేరా? ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి అంటున్నావు? ఆశ్రమంలో చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళందరితోటి మేము మంచిగానే ఉంటున్నాము, వాళ్ళందరి పట్ల గౌరవంతోనే ఉన్నాము. కానీ ఇతను ఒక్కడే కొంచెం తేడాగా బిహేవ్ చేశాడు కాబట్టి అతని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నీ గురించి నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుని, అతని గురించి నువ్వే సర్టిఫికెట్లు ఇచ్చుకుని ఏంటో. అంటే మీకు ఎవరైనా సరే నచ్చకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనమాట. నువ్వు కదా నీకు నచ్చట్లేదని జనాలందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ నన్ను, కరుణాకర్ గారితో సహా. ఇప్పుడు ముఖ్యమైన అసలు విషయానికి వస్తా. వీళ్ళిద్దరూ మూకుమ్మడిగా వేసిన ఎలిగేషన్ దత్తపీఠం మీద నేను వీడియో చేశానట. అలాగే ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్నది ఏంటంటే అతనే తెచ్చిన విషయం. ఈ భరతవర్ష, ఘనాపాటి అనే వాళ్ళతోటి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడియోస్ ఇవి చేశారు, ఇదంతా తిరిగి అని ఏదో చెప్పుకుంటా వచ్చారు. అతను ఆ పేర్లు తీశాడు కాబట్టి
నేను ఇక్కడ ఆ పేర్లు తీయాల్సి వస్తుంది. లలిత్ కుమార్ వినాలి స్పష్టంగా, కరుణాకర్ కూడా వినాలి ఈ విషయం. నేను చెప్పే మాట కానీ ఒకవేళ అబద్ధం అయితే ఆ తాళి పట్టుకొని ప్రమాణం చేసి చెప్తున్నా. మొన్న సెప్టెంబర్ 4 నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఏమైనా అబద్ధం చెప్పుంటే నా పసుపు కుంకాలే పోతాయి. సరే, నువ్వు అబద్ధం చెప్తావో నిజం చెప్తావో కాసేపు అయి చూద్దాం. కానీ తాళి బొట్టు మీద ప్రమాణం అంటున్నావు చూసావా, అమ్మ నువ్వు బహుశా అట్లా ఆలోచిస్తున్నామేమో, కానీ మేమెవరం కూడా నీ విషయంలో అంత దిగజారు ఆలోచించట్లా. నీ తాళిబొట్టు సురక్షితంగా ఉండాలి, నువ్వు పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలి, ఇది మేము కోరుకుంటాం. కాబట్టి నీ ప్రమాణాలు ఎవరికీ అక్కర్లేదు. ఈ విషయంగా నువ్వు తాళిబొట్టు తీసి పెట్టిన తర్వాత కూడా నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు చెప్తుంది అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు అంత దారుణంగా మాట్లాడిన తర్వాత సరే అమ్మా, నీ వర్షన్కే ఖాయం చేసుకో. జ్యోతిర్మఠం శంకరాచార్య సరస్వతి గారిపై ప్రయాగరాజ్ లో పోక్సో కేసు నమోదు చేశారు. దాని గురించి వీడియో చేశారు. 3 వేల వ్యూస్ వచ్చాయి. ఆ నెక్స్ట్ డే కర్ణాటక సభ్యులు వీళ్ళిద్దరు పోటాపోటీగా మీద వీడియోస్ చేశారు. ఆ విముక్తానంద వ్యక్తిపై నేను వీడియోస్ చేయడం వీళ్ళకు బాధ కలిగించిందట. మన స్వామిజీలు వీళ్ళందరి పైన ఇలా కేసులు పెట్టడము, ఈకించడము, వేధించడము ఇవన్నీ కూడా హిందుత్వం పైన దాడి అట. మంచి విషయం. పూజ చెన్నజీర స్వామి వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి వందలాది మంది వీడియోస్ చేసి లైవ్లు పెట్టి చర్చలు పెట్టి బూతులు పెట్టి చట్టాలంగా నీచంగా తమ్నేల్స్ పెట్టి అసలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనుషులకి మనశ్శాంతి లేకుండా చేశారే, రకరకాల కేసులు ఎక్కించారే స్వామివారిని. అది హిందుత్వం మీద దాడి అని వీళ్ళకి అనిపించలేదా? పెట్టి బూతులు తిట్టి చండాలంగా నీచంగా తమ్నేల్స్ పెట్టి అసలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనుషులకి మనశ్శాంతి లేకుండా చేశారే, రకరకాల కేసుల్లో ఇరికిచ్చారే స్వామివారిని, అది హిందుత్వం మీద దాడి అని వీళ్ళకి అనిపించలేదా? మరి అమ్మ నీకు దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదని తెలియాలి ఫస్ట్. బహుశా నీకు ఆ పారామీటర్స్ తెలియవేమో, మాకు తెలుసు. ఈరోజు చిన్నజీయర్ స్వామి వారి మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి చట్ట ప్రకారం పోరాటం చేయొచ్చు. అలాంటి కేసులు మిగతా ఎవరి మీద పడ్డా కూడా దాని గురించి వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ స్వామీజీలని గెలవలేక స్వామీజీల విషయంలో తప్పుడు కేసులు పెడతారు చూసావా, పోక్సోలు, మర్డర్ కేసులు, ఇట్లాంటివన్నీ. ఇలాంటివి ఖచ్చితంగా మనం ఖండించాలి. ఇలాంటి సమయంలో హిందువులందరూ ఏకతాటి మీద ఉండాలి. ఇక్కడ సంప్రదాయం ముఖ్యం కాదు, సనాతన ధర్మం ముఖ్యం. ఇది మాట్లాడుకోవాలి. ఒకవేళ స్వామివారి మీద ఇలాంటి కేసులే అన్యమతస్థుడు ఎవరైనా పెట్టినా, రాజకీయ కుట్రతో ఎవరైనా పెట్టినా ఖచ్చితంగా జిఆర్ స్వామివారి వెనకాల మేము ఇలాగే నిలబడతాం. మాకు ఏ 1% కూడా తేడా ఉండదు. కానీ మేము అడుగుతున్నది ఒక్కటే, సాటి హిందువుగా ఈ వీడియో ఈ పోక్సో కేసు గురించో లేదంటే మర్డర్ కేసెస్ గురించో ఎవరన్నా క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు వీడియోలు పెడితే మేము పట్టించుకోం. నువ్వు ఒక హిందువువి, హిందుత్వవాదివి కాబట్టి నువ్వు చేస్తే మాకు బాధ కలిగింది. ఇదే విషయం అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. నీకు తేడా అర్థం కావట్లేదు అంతే. తెలియాలి. లలిత్ కుమార్ అంటాడు కదా, స్వీయ అనుభవం ఉంది ఈవిడతో నాకు అంటాడు. తెలివిగా మాట్లాడదు. నిన్ను నేను కలిసిందే బాగా అయితే 5-10 నిమిషాలు. నా జీవితంలో నేను నిన్ను చూసింది ఒక్కసారి, నీ ఆఫీస్కి వచ్చింది ఒక్కసారి, నిన్ను కలిసింది 5-10 నిమిషాలు. అప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు లేవు. ఏదో పెద్ద స్వీయ అనుభవం ఉంది అని చెప్తున్నా. నీకు స్వీయ అనుభవాలు ఇంకెవరెవరితో ఉన్నాయేమో, వేరే వాళ్ళకి నీతో ఉన్నాయేమో. నాకు నీకు ఎలాంటి స్వీయ అనుభవాలు లేవు. నీకు నేను ఎప్పుడైనా ఫోన్ చేశానంటే ఒక సిచ్యువేషన్ గురించి అమ్మ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నాకు నువ్వు ఫోన్ చేసావు తప్ప నీకు నేను ఒక్కనాడు ఫోన్ చేయలేదు. అలాగే నువ్వు నా కార్యాలయానికి వచ్చావు తప్ప నేను నిన్ను రా అమ్మా అని కూడా అడగల. నువ్వు ఫోన్ చేసి అన్నయ్య కలవాలి అంటే రమ్మన్నాను, వచ్చావు, మాట్లాడావు. నా మర్యాదగా నేను నీకు పెట్టాల్సింది పెట్టి ఆడపడుచుని ఎట్లా పంపిస్తానో అలాగే పంపించా తప్ప నీతో అమర్యాదకరంగా ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత నీ గురించి ఎక్కడ పోస్టులు పెట్టింది లేదు, నీ మీద స్పందించింది లేదు. కానీ నువ్వు అంటున్నావు చూసావా, నాకు స్వీయ అనుభవం అనే పదాన్ని కూడా వక్రీకరిస్తూ మాట్లాడుతున్నావు చూసావా, ఇది చాలు. నువ్వేంటో జనాలకు తెలిసిపోతుంది. ఈ లలిత్ కుమార్ని ఎవరు ఎన్ని రకాలుగా చెబుతున్నా 3 ఏళ్ల నుంచి వినకుండా నమ్మకుండా అన్నా అని నోరారా పిలిచిన పాపానికి గోమూత్రం నోట్లో పోసుకొని నోరు శుద్ధి చేసుకుంటున్నాను నేను. గోమూత్రం నోట్లో పోసుకొని నిన్ను అన్నా అని పిలిచిన నేరానికి, ఆ మహాపాపం పోవడానికి, ఆ పాపం కడుక్కోవడానికి నోరు శుద్ధి చేసుకుంటాను నేను. నీకు అవసరం అనుకుంటే, లాభసాటిగా ఉందనుకుంటే చెల్లెల్ని కూడా తాకట్టు పెడతావు నువ్వు. ఈ ఒక్క డైలాగ్ చాలమ్మా, నువ్వేంటో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే చెల్లెల్లోని ఎమోషన్ని టచ్ చేసావు. నా చెల్లెలు ఏమైందో, ఎలా ఉందో నాతో ఉండేవాళ్ళందరికీ తెలుసు. నువ్వు చాలా రాంగ్ బటన్ టచ్ చేసావు. నువ్వు నోటిని గోమూత్రంతో కడుక్కున్నావు. హార్పిక్తో కడుక్కో అర్జెంటుగా, ఎందుకంటే ఆ నోటికి అదే కరెక్ట్. కానీ నేను అలా అనుకోవట్లా. కారణం ఏంటంటే నేను నిన్ను కాదు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనుకునేవాడిని. కాబట్టి నేనేమో రిగ్రెట్ ఫీల్ అవ్వట్లా నిన్ను చెల్లి అని పిలిచినందుకు. కానీ నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ నోటిని కడుక్కోవాలంటే బహుశా గోమూత్రం సరిపోదు, హార్పిక్తో కడుక్కో.
అలాగే ఏదో అంటున్నావు కదా, నా నుంచి విడిపోయిన వాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు, చాలా రకాలుగా చెప్పారు అని చెప్పేసి. అమ్మ, ఒక వ్యక్తి నుంచి కొంతమంది విడిపోవటానికి పెద్ద రీజన్స్ అక్కర్లేదమ్మా. ఈరోజు నా నుంచి విడిపోయిన వాళ్ళందరూ రకరకాల సంస్థలు నడుపుతున్న వాళ్ళు, లేకపోతే సంస్థలుగా విడిపోయిన వాళ్ళే విడిపోయారు. కానీ నాతో పాటు ఉంటూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే నా సంస్థలో ఉంటూ నాతో పాటు ఉంటూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే లలిత్ కుమార్ ఏ రోజు కూడా తన వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం ఏ ఒక్క వ్యక్తిని వినియోగించుకోలేదు. ఛాలెంజ్ ఎవరితోనే చెప్పించు, నీ పర్సనల్ పని కోసం నేను ఇది చేసి పెట్టాను అని చెప్పేసి ఎవరన్నా చెప్తారేమో చూడు. ఎందుకు నీతోనే నువ్వు చాలాసార్లు మాట్లాడాను అన్నావు కదా, నేను నిన్నెప్పుడైనా పర్సనల్ ఫేవర్స్ ఏమన్నా అడిగానా? లేదు. కనీసం నా మీద ఆరోపణలు వచ్చినప్పుడైనా సరే, అమ్మ నా మీద ఒక వీడియో చేయతల్లి అని నేను అడిగానా? నువ్వు చేస్తానని చేసావు తప్ప నేను అడుక్కుంటే చేసింది లేదు, నేను అలా ఒక్కడిని కూడా అడిగింది లేదు. మంచి చెడు చెప్పటం నా బాధ్యత. అది మంచిగా నువ్వు వినలేదు కాబట్టి ఫోన్లో వీడియో రూపంలో చెప్పాను. దానికి నువ్వేదో కౌంటర్ అంటూ చేసి వ్యక్తిగతంగా దాడి చేసి నా కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నావు, నా ఎమోషన్స్ని టచ్ చేసావు. ఏం పర్లేదు, నువ్వు ఏం మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ దిగజారటానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. బహుశా చూసుకో ఒకసారి. నీకు వెనకాల చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, ఎవరు చెప్పినా నువ్వు వినవు అనుకుంటా. అందుకే ఇది కూడా వీడియో ముఖ్యంగానే చెప్పాను. మారతావా మారవా నీ ఇష్టం. కాదు కూడదు, నేను కౌంటర్లో చేసుకుంటే వెళ్తాను, నేను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అన్నావు అనుకో, ఒక్కటే సమాధానం, నీతో నేను మాట్లాడలేనమ్మా. అంతే. హిందూ బంధువులారా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.